Top world trending news of today. టెలిగ్రామ్ సీఈఓ అరెస్ట్ వెనుక అమెరికా ఉందని రష్యా చట్టసభ సభ్యుడు మరియు పుతిన్ మిత్రుడు చెప్పారు. న్యూక్లియర్ చీఫ్ గ్రాస్సీ ఫ్రంట్ లైన్ సమీపంలో రష్యా యొక్క కుర్స్ అణు కర్మాగారాన్ని సందర్శించారు. కార్యకలాపాలను కొనసాగించడానికి సాంకేతిక సంస్థలు తప్పనిసరిగా చట్టాలకు లోబడి ఉండాలి. మలేషియా నిమి ఏక్ మరియు ఇతర పరిశ్రమ సమూహాలతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, గాజా అంతటా ఇజ్రాయెల్ దాడుల్లో చిన్నారులు సహా 14 మంది మరణించారని పాలస్తీనియన్లు తెలిపారు. చైనా ఏవ్లపై 100% సుంకం విధించడంలో కెనడా యుఎస్, యూరోప్లను అనుసరిస్తోంది. వేర్పాటువాద తీవ్రవాదులు బలూచిస్తాన్లోని డీప్వాటర్ పోర్ట్ ఆఫ్ గ్వాదర్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆస్ట్రేలియా 2025లో అంతర్జాతీయ విద్యార్థుల నమోదును 2,70,000కి పరిమితం చేస్తుంది. రష్యా క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్పై రెండో రోజు విరుచుకుపడింది, కైవ్ చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా ఆంక్షలను చట్టవిరుద్ధం, ఏకపక్షం, నిరాధారం అని చైనా పేర్కొంది.